Hi friends, welcome to our channel SLNS Tell. Very good morning friends. Let us start today's class. సో ఈరోజు చాలా ఇన్ఫర్మేటివ్ క్లాస్ అని చెప్పుకోవాలి. అంటే మనది ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇన్ఫర్మేటివే. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మధ్యలో ఒక గుడ్ న్యూస్ మన దగ్గర ఇవాళ స్పెషాలిటీ ఏంటిదంటే మనకు ఒక గుడ్ న్యూస్ ఉంది. అది క్లాస్ మధ్యలో చెప్తాను. ఓకే, సో అందరూ వినండి ఫ్రెండ్స్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనము నేను ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్. అది మనము ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోతున్నాము. ఎందుకంటే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనము చాలా నష్టపోయినాము. ఎస్పెషలీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులము. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఎలా ఉందంటే బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ మెటీరియల్ కలెక్ట్ చేసుకుందామన్నా అది కూడా అయ్యేటట్లేదు. మనం ఒక హైదరాబాద్కి వచ్చి కోచింగ్ అన్న జాయిన్ అవుదామంటే అది కూడా అయ్యేటట్లేదు. సిచ్యువేషన్ మనకి తెలుసు, మనకి పరిస్థితి ఎలా ఉందో మనకి తెలుసు. కాబట్టి మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే అందరికీ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. చదువుకుంటున్న వాళ్ళకి జాబ్ సాధించాలనే వాళ్ళందరికీ మన సబ్జెక్ట్ అన్నది రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ఉద్దేశము. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి సిలబస్ ప్రకారము రోజు ఒక వీడియో పబ్లిష్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్ నుంచి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి శతమానాస్ కంప్లీట్ అయిపోయింది. ఈ శతమానకు సంబంధించిన క్లాసెస్ 26 వీడియోస్ ఉన్నాయి. మీరు చూడండి, స్టార్టింగ్ నుంచి చూడండి. ఎందుకంటే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. రైట్, నోటిఫికేషన్ వచ్చే టైంకి మనము ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. నోటిఫికేషన్ రాగానే రివిజన్ చేసుకోవాలి. ఓకే, నోటిఫికేషన్ వచ్చే టైంకి మనము ప్రిపేర్ అయ్యి రెడీ ఉండాలి. నోటిఫికేషన్ రాగానే రివిజన్ చేసుకోవాలి. యాక్చువల్లీ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్కి ఒక 50 to 60 డేస్ టైం ఉంటుంది. నోటిఫికేషన్స్ రాగానే 2 to 3 అవర్స్ కేటాయించి సిలబస్ మొత్తం కంప్లీట్ కానికి ప్రయత్నం చేస్తాను. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపాన రాయండి, నేను రిప్లై ఇస్తాను. బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మీ సపోర్ట్ మాకు చాలా ఎంకరేజ్మెంట్. ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తాం. ఈ మెటీరియల్ అంతా పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాం. వీడియోస్ చూసి మెటీరియల్ చదవండి, సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఇది సరిపోతుంది, అంతా సిలబస్ ప్రకారమే ఉంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. మనము లాస్ట్ క్లాస్ ఎక్కడ ఆగినామంటే ద డిక్లైన్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకే, ద డిక్లైన్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ దగ్గర మనము ఆగినాము. రైట్, సో లాస్ట్ మనము నేర్చుకుంది ఏంటంటే చూడండి, రుద్రపురుష దత్త వాజ్ ద లాస్ట్ ఇక్ష్వాకు కింగ్ అని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీరపురుష దత్త 2 వాజ్ కింగ్ డైడ్ వైల్ హీ వాస్ యువరాజా అని నేర్చుకున్నాము. సో ఈ సందర్భాన ప్రస్తావనకి ఎవరు వచ్చినారంటే మన పల్లవాస్ ఆఫ్ కంచి. ఓకే,
పల్లవాస్ ఆఫ్ కంచి వీళ్ళు డిస్కషన్లోకి వచ్చినారు. వీరు వీరి రాజ్యాన్ని కింగ్డమ్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆ కింగ్ ఎవరు అంటే పల్లవ సింహవర్మ. ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో లాస్ట్ క్లాస్ది కొంచెం మనం రీకలెక్ట్ చేసుకొని మనము డే బై డే ప్రొసీడ్ అవుతున్నాము. అదే ప్రాక్టీస్ని ఈరోజు కూడా అదే విధానంగా మనము ప్రొసీడ్ అవుదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మనము క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఈ డెక్లైన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఏముంటుంది? మనము శతవాహనాస్ ఎట్లా నేర్చుకున్నాం? శతవాహనాస్ డెక్లైన్ చూసినాం కదా. రైట్, రాజ్యము అంతరించిన సమయాన దాని తర్వాత రాజుల గురించి నేర్చుకొని రాజ్యం అనేది అంతరించింది. రైట్, అప్పుడే మన ఇక్ష్వాకుస్ అనేది వాళ్ళు స్వతంత్ర రాజులని ప్రకటించుకున్నారు. ఆ కింగ్స్ తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకుంది ఏంటిది? శతవాహనాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ద కింగ్స్ అండ్ ద కింగ్డమ్ వస్తుంది అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. రైట్, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. రైట్, చూడండి, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్లనే మనకి యాక్చువల్లీ మనం ఏం నేర్చుకోవాలనేది స్పష్టంగా తెలుస్తుంది. రైట్, ఎందుకు మనము ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? మనం చేసే జాబ్స్ ఇవే కదా, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే మనం జాబ్స్ చేస్తాము. రైట్, మెజారిటీ ఆఫ్ ద జాబ్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ అంటే మనం ఏమంటాము? పర్యవేక్షణ లేకపోతే కార్యనిర్వహణ అని అంటాము. ఇవన్నీ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ కిందకే వస్తాయి. ఇది ఒక అడ్మినిస్ట్రేటర్ అంటారు దీనికి హెడ్. ఈ అడ్మినిస్ట్రేటర్ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే, రైట్, అన్ని ఆర్గన్స్ దీని కింద పనిచేసే అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖలు కూడా సక్రమంగా పనిచేస్తాయని మనకి హిస్టోరియన్స్ ద్వారా మళ్ళా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ గురించి మనము నేర్చుకుందాము. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇది కూడా మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారానే తెలుస్తుంది. ఓకే, ఇన్స్క్రిప్షన్స్ వారి యొక్క శాసనాల ద్వారానే వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్, వారి యొక్క కార్యనిర్వహణ కానీ వారి యొక్క పర్యవేక్షణ కానీ ఎలా ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ చూడండి, నేను రాస్తున్నాను ఇక్కడ. అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ అనేది 2 టైప్స్, అంటే ఇది టూ టైప్స్గా క్లాసిఫై చేసినారు. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్. ఓకే, చూడండి, ఇవన్నీ ఇవాళ మనం నేర్చుకుంటాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన క్లాసు. మనము మన క్లాస్ని డే బై డే చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటున్నాం, అట్లా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఇంట్రెస్టింగ్గా క్లాస్ని నేర్చుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అనేది మన అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ యొక్క టూ ఆర్గన్స్ అనుకోవచ్చు, లేదా 2 టైప్స్కి డివైడ్ చేసినాం అనుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని రాసుకున్నాం కదా.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ who is having the supreme authority, okay, supreme power, okay, final power, supreme power ఎవరి దగ్గర ఉంది అంటే he is the king, okay, king అంటాం. కింగ్ దగ్గరనే సుప్రీం పవర్ ఉంటుంది. కింగ్, ఓకే, కింగ్ హ్యాస్ సుప్రీం పవర్. మనమే దాన్ని సుప్రీం అథారిటీ అంటాము. సుప్రీం అథారిటీ, ఓకేనా, కింగ్ది సుప్రీం అథారిటీ, రైట్. ఆల్ పవర్స్, దీన్నే మనం ఏమంటామంటే ఆల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అన్ని పవర్స్, ఓకే, కింగ్ ఏది చెప్తే అది ఆచరించాలి. కింగ్ ఏది ఆజ్ఞాపిస్తే అదొక లాగా ఫ్రేమ్ అయిపోతుంది, ఓకే. అదే ఆల్ పవర్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కింగ్ అని మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తుంది, రైట్. ఇప్పుడు మనము కింగ్ దగ్గరనే పవర్స్ ఉంటాయి, కింగ్ ఈజ్ ద ఫైనల్ అని చెప్తున్నాం కదా. ఈ కింగ్ అసలు ఎలా నేర్చుకుంటున్నాడు? ఈ కింగ్కి ధర్మశాస్త్రాస్ ఎలా తెలుసు? ఈ కింగ్కి స్మృతిస్ ఎలా తెలుసు అంటే కింగ్ కూడా చదవాలి. చూడండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. బీయింగ్ ఏ కింగ్, ద కింగ్ హ్యాస్ టు గెయిన్ నాలెడ్జ్, ఓకే. కింగ్ కూడా జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందితేనే ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరించగలుగుతాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరించే జ్ఞానాన్ని పొందాలి, ఓకేనా. అప్పుడు ఈ స్మృతిస్లోని నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని హీ క్యాన్ స్టార్ట్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్, ఓకే. సో కింగ్ చదవాలి, కింగ్ కూడా చదువుకోవాలి. కింగ్ శాస్త్రాస్ చదవాలి, కింగ్ పురాణాస్ చదవాలి, కింగ్ నీతి కథలు చదవాలి, కింగ్ అన్ని శాస్త్రాలు చదవాలి, న్యాయశాస్త్రం చదవాలి, ఔషధ శాస్త్రం చదవాలి, అన్నీ చదవాలి. కింగ్ చదివితేనే ప్రజల యొక్క సమస్యలను, ప్రజల యొక్క భావనను, ప్రజల యొక్క వచ్చే రాబోయే సమస్యలను అన్నిటినీ కొంచెం ఫోర్కాస్ట్ చేసి హీ క్యాన్ బికమ్ ఏ ఎంపరర్ అని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, ఓకే. సో మనం ఫస్ట్ కింగ్ తోటే స్టార్ట్ చేసుకున్నాము ఈరోజు. కింగ్ హ్యాస్ ద సుప్రీం అథారిటీ, రైట్. ఇప్పుడు ఈ కింగ్కి ఇవన్నీ నేర్చుకుంటేనే ఈ ధర్మశాస్త్రాస్, స్మృతిస్, రైట్, ఇవన్నీ పాటించగలుగుతాడు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత చూడండి, కింగ్ అనేది ఈ ధర్మం, ఏదైనా ధర్మం అంటాం కదా, న్యాయం, ధర్మం, ఓకే. ఈ ధర్మరక్షకుడు. కింగ్ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ, బట్ నాట్ ద వన్ హూ డిజైన్ ఇట్, ఓకేనా. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు కింగే, ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు కింగే, దాన్ని రక్షించేవాడు కూడా కింగే. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని డిజైన్ చేయలేడు కింగ్ అనేది. వీటిని ఫ్రేమ్ చేయలేడు కింగ్ అనేటిని, వీటిని రాయలేడు, ఓకే. ఇవి ఆల్రెడీ ఈ టెక్స్ట్ అనమాట, ఇది అవన్నీ ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రాస్ కానీ, ఈ ఈ పాలన యొక్క విధి విధానం కానీ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ బై ద దేర్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, ఓకే. అట్లా మనకి తెలుస్తుంది. సో మనము ఇక్కడ ఇంకొక పాయింట్ రాసుకోవాలి ఈ కింగ్ దగ్గర. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. కింగ్ ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ, ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ, protector of dharma, but not the one
హూ డిజైన్ ఇట్, హూ డిజైన్ ఇట్. ఓకే, ఎంత స్పష్టంగా తెలుస్తుందో మనకి కింగ్ గురించి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్స్. తర్వాత కింగ్ యొక్క గొప్పతనాలు ఇప్పుడు నేర్చుకుందాం. రైట్, కింగ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్, ప్రథమ కర్తవ్యం ఏంటిది? ఈ ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఇదే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. తర్వాత నెక్స్ట్, ఈ శాసనాల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కింగ్ యొక్క విక్టరీస్. ఓకే, వారి యొక్క విజయోత్సవం అంటాం కదా, ఎక్కడెక్కడ విజయాలు సాధించినారు అనేది మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తుంది. సో ప్రతి చోట ప్రతి విజయం వెనుక వారి యొక్క శాసనం ఉంది. ఆ శాసనం ద్వారా వారి యొక్క విజయం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా వారు సక్సెస్ఫుల్ అయినారు, రైట్ అనేది అదంతా మనకు ఆ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఈ ప్రతి చోట వాళ్ళు గెలుపు పొందిన ప్రతి చోట వాళ్ళు ఏం చేసేదంటే వారి యొక్క ఫాదర్ని, తండ్రి గారిని, తాతగారిని వారు పొడిగేవారు అనమాట. దే యూస్ టు ప్రేజ్. ఓకే, పొడగడం అంటాం కదా, దే యూస్ టు ప్రేజ్, రైట్, మెచ్చుకునే వాళ్ళు అనమాట. ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ని మెచ్చుకునే వాళ్ళు, ప్రేజ్ చేసేవాళ్ళు. రైట్, ఆ ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా వారిని ప్రేజ్ చేసినారు అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే, మన ఫౌండర్ ఉన్నాడు, ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ, ఈజ్ వశిష్ఠిపుత్ర శాంతాముల. ఈ శాంతాములకు ఏ విధంగా ప్రేజ్ చేసేవారంటే హీ యూస్ టు కాల్ యాజ్ మహారాజా. ఓకే, మహారాజా వశిష్ఠిపుత్ర శాంతాముల అని పిలిచేవారు. ఇలా మనము అట్లా కొంచెం ఓల్డ్ క్లాస్ని రీకలెక్ట్ చేసుకోవాలి, ఆ పాయింట్ తోటి ప్రొసీడ్ అవ్వాలి. ఇదే హిస్టరీ యొక్క కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ కింగ్ అనంగా ఎప్పుడు ఈ కార్యాచరణ, ఈ పర్యవేక్షణ, రైట్, వీటితో పాటు ఇంకా కింగ్ యొక్క ఐడియాలజీ ఎలా ఉండేదంటే హీ వాంట్ టు ఎక్స్పాండ్ హిస్ ఎంపరర్. ఓకే, అంటే పక్కకున్న ఏదైనా చిన్న చిన్న రాజ్యాలని, చిన్న చిన్న ప్రాంతాలని కింగ్ మైండ్లో ఏముంటుందంటే ఆక్రమణ చేసుకోవాలి, మన ఆధీనంలోకి రావాలి. ఇట్లా ఆధీనంలోకి వచ్చిన చిన్న చిన్న ప్రాంతాలు, చిన్న చిన్న రాజ్యాల వల్ల ఏమవుతుందంటే మా ట్రెషరీ అనేది ఫుల్ అవుతుంది. అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ కానీ, అక్కడి నుంచి వచ్చే గోల్డ్ కానీ, అక్కడి నుంచి వచ్చే రిమైనింగ్ రిసోర్సెస్ కానీ, దీనివల్ల ఏమవుతుందంటే కింగ్ యొక్క ట్రెషరీ అనేది ఫుల్ అవుతుంది. సో నిండుతున్న ట్రెజరీ తోటి అగైన్ హీ క్యాన్ గో ఫర్ some more welfare schemes. ఓకే, సో మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే కింగ్ యూస్ టు కాన్కర్ ద నేబరింగ్ కింగ్డమ్స్ అని తెలుస్తుంది. సో ఇదే విధంగా ఈ కింగ్ గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే వీరు సాధించిన ప్రతి విజయోత్సవంలోని భాగంగా వారు యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేసేవాళ్ళు. ఓకే, కింగ్ వారి యొక్క విక్టరీ ఏదెక్కడైతే వారు గెలిచినారో గెలవంగానే ఆ యొక్క గెలుపుకు ఒక చిహ్నంగా యజ్ఞాలు, దానాలు, ధర్మాలు చేసేవారు. అదే మనము లాస్ట్ క్లాస్ కూడా నేర్చుకున్నాము. వాళ్ళు నిర్వహించిన యజ్ఞయాగాలలో ఏమేమి ఉన్నాయంటే అశ్వమేధ, వాజపేయ, అగ్నిస్తోమ, రైట్, ఇవన్నీ వాళ్ళు చేసేవారు. ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్లో క్లియర్గా నేర్చుకున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ ఒకటి పాయింట్ మనం నేర్చుకోవాలి. ఈ కింగ్ దగ్గర డివైన్ రైట్ మొనార్కీ,
డివైన్ రైట్ మొనార్కీ. ఓకేనా? చూడండి, ఈ డివైన్ రైట్ మొనార్కీ అనేది ఈ వర్డ్ మనం వినంగానే మనకి ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది శతవాహనాస్. ఓకే, శతవాహనాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది? వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు. ఏం స్టార్ట్ చేసినారు శతవాహనాస్ అంటే, మనకొక న్యాచురల్ పవర్, న్యాచురల్ సూపర్స్టిషియస్ పవర్ ఉంది. ఆ పవరే దేవుడు. ఓకేనా? డివైన్ రైట్ మొనార్కీ అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఒక్కడే ఒక దేవుడు. ఆ దేవుడే మనని సంరక్షిస్తున్నాడు, ఆ దేవుడే మనని కాపాడుతున్నాడు, ఆ దేవుడే మనని నడిపిస్తున్నాడు అనేది మనకి డివైన్ రైట్ మొనార్కీ కింద తెలుస్తుంది. ఈ డివైన్ రైట్ మొనార్కీ శతవాహనాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడే దేవుడు అనేది దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి అనే పాలసీ తోటి వాళ్ళు ముందుకు వచ్చినారు. అదే సేమ్ డివైన్ రైట్ మొనార్కీని మన ఇక్ష్వాకుస్ కూడా సేమ్ పాలసీని వీరు కూడా అడాప్ట్ చేసి వీళ్ళు కూడా మన ఇక్ష్వాకుస్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా మనకి కింగ్, ఇవన్నీ కింగ్ కిందికే వస్తుంది. ఈ విధంగా మనము కింగ్ గురించి అన్నీ నేర్చుకుంటున్నాము ఈరోజు క్లాస్లో. తర్వాత ఈ సాక్రిఫైసెస్ తర్వాత ఏం తెలుస్తుందంటే, చూడండి ఇక్కడనే కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు యజ్ఞయాగాలు చేసేవారో వారు ఏమని ప్రకటించినారంటే, ఈ యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు. ఇప్పుడు దేవుడు అంటే ఏంటిది? ప్రజలకు మంచి చేయాలి. అంటే రాజు కూడా ప్రజలకు మంచి చేస్తున్నాడు కదా. నేను యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, దానాలు చేస్తున్నాను, ధర్మాలు చేస్తున్నాను, అప్పుడు నేనే కింగ్, నేనే దేవుడినని వాళ్ళు ప్రకటించుకున్నారనమాట. ఓకే, ఇక్ష్వాకుస్ ఏం చేసినారంటే, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, ప్రజలను మంచిగా సమానంగా చూస్తున్నాము, రాజ్య పాలన సక్రమంగా నిర్వహిస్తున్నాము, అప్పుడు మేమే దేవుడము, నేనే దేవుడిని, ఐఆమ్ ద గాడ్ అని వాళ్ళు ప్రకటించుకున్నారు అనేది మనకి కింగ్ కింద తెలుస్తుంది. ఓకేనా? దీని తర్వాత చూడండి, ఈ కింగ్ కింద మినిస్టర్స్ ఉంటారు. ఈ మినిస్టర్స్ ఏం చేసేవారంటే మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఈ మినిస్టర్స్ అండ్ ఆఫీషియల్స్ ఉంటారు కదా కింగ్ కింద, వీరు ఎలా ఊహించుకునేవారంటే, ఎలా అర్థం చేసుకునేవారంటే కింగ్ గురించి, కింగే దేవుడు. ఓకే, అంటే దేవుడి దగ్గర పవర్ ఉంది, మన కింగ్ దగ్గర కూడా పవర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనము కింగ్నే దేవుడు అనుకుంటున్నాము, కింగ్ ఈజ్ గాడ్, రైట్? ఇప్పుడు దేవుని నమ్మితే కింగ్ని కూడా నమ్మాలి. ఇప్పుడు మనం కింగ్ని నమ్మలేదనుకో దేవుని కూడా నమ్ముతలేమన్నట్టు ఇటువంటి ప్రచారాలు అనేది వాళ్ళు చేసినారు. ఈ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్ ఏం చేసినారంటే, ఈ కింగే దేవుడు, ఓకే, దేవుడు ఉన్నాడు, కానీ మనకి దేవుడు ఎవరు? ప్రత్యక్షంగా మన రాజే మనకి దేవుడు. ఓకే, దేవుణ్ణి మన దేవుని మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ అనేది మనము పాటించాలి. అదేవిధంగా రాజు నుంచి వచ్చే ఆజ్ఞ కూడా మనం పాటించాలి అనే ప్రచారణ విపరీతంగా వీరు ప్రజల్లో తీసుకొచ్చారు అనమాట. ఓకే, చూడండి ఆ టైంలో ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉండేటిదంటే, రాజు నుంచి అఫీషియల్గా ఏదైనా సర్క్యులర్ కానీ, రాజు నుంచి అఫీషియల్గా ఏదైనా స్టేట్మెంట్ కానీ ప్రజల్లో అనౌన్స్మెంట్ చేస్తే అది వారు నమ్మేవారు. ఆ ప్రజల్లో ఎటువంటి చైతన్యం ఉండేదంటే, రాజు ఏది చెప్తే అది నమ్మాలి, రాజు ఏది చెప్తే అది ఆచరించాలి, రాజుని ఎదిరించే వాళ్ళు కాదు. ఓకే, రాజుని ఎదిరించడం కానీ, కౌంటర్ వేయడం కానీ, రాజు ముందు మాట్లాడే వాళ్ళు కూడా కాదు ప్రజలు. ఆ విధంగా ఒక పాలసీ అనేది ఈ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్ తీసుకొచ్చినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనము
ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ మినిస్టర్స్ అండ్ ఆఫీషియల్స్, ఓకే, మినిస్టర్స్ అండ్ ఆఫీషియల్స్ ద్వారా ఇక్కడ చూడండి మనకి ఏం నేర్చుకుంటున్నామంటే మినిస్టర్స్ అండ్ ఆఫీషియల్స్ ద్వారా వీరు ఎలా రెఫరెన్స్ ఈ ఆఫీషియల్స్ని ఎటువంటి పేర్లు ఇచ్చినారో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ మహాతలవారా, నెక్స్ట్ మహాసేనాపతి, ఓకే. తర్వాత నెక్స్ట్ మహాదండనాయక, ఓకే, మహాదండనాయక. తర్వాత వస్తాడు నెక్స్ట్, ఇక్కడ రాస్తాను ఎవరంటే కోస్తగారిక, ఓకే. సో ఇన్స్క్రిప్షన్స్ ద్వారా ఈ ఆఫీసర్స్ని ఎట్లా క్లాసిఫై చేసినారంటే ఫస్ట్ వన్ మహాతలవారా, నెక్స్ట్ వన్ మహాసేనాపతి, నెక్స్ట్ మహాదండనాయక, నెక్స్ట్ కోస్తగారిక అని వీరు క్లాసిఫై చేస్తున్నారు. అదే మనం ఇప్పుడు నేర్చుకుందాం, ఓకే. ఈ మహాతలవారా అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఈ మహాతలవారా కింద ఏమేమి ఉండేటివి అంటే స్టేటస్ ఆఫ్ ఫ్యూడేటరీస్, ఓకే. స్టేటస్ ఆఫ్ ఫ్యూడేటరీస్ అనేది ఈ మహాతలవారా కింద ఉండేటిది, ఓకే. ఈ మహాతలవారా స్టేటస్ ఆఫ్ ఫ్యూడేటరీస్ అంటే ఏంటిది మనము శతవాహనస్లో స్పష్టంగా నేర్చుకున్నాము అబౌట్ ద ఫ్యూడల్ సిస్టమ్, ఓకే. ఈ ఫ్యూడేటరీస్ అంటే వీరు ప్రజలకి ఏదో ల్యాండ్ లాగా ఇచ్చి వారి నుంచి వారి యొక్క లాయల్టీ అనేది తీసుకునేది అనమాట. వేరే రూపాన వారి నుంచి సర్వీసెస్ అని తీసుకునేవారు, రైట్. అంటే అటు ల్యాండ్ వారికి ఇచ్చిన వాళ్ళు కాదు, ఆ విధంగా వారికి సర్వీస్కి ఏదైనా గుర్తింపు అనేది కూడా ఉండేది కాదు. అదే ఈ ఫ్యూడేటరీస్ అంటారు. ఈ ఫ్యూడేటరీస్ అందరూ ఎవరి కంట్రోల్లో ఉంటారంటే మహాతలవారా. ఈ మహాతలవారానే యూజ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ఓకే, లా అండ్ ఆర్డర్. ఇది మహాతలవారా కింద. నెక్స్ట్ మహాసేనాపతి, పేర్లోనే మనకి అర్థమవుతుంది. సేనాపతి అంటే అబౌట్ మిలిటరీ అండ్ ప్రొటెక్టివ్ ఫోర్స్ అని తెలుస్తుంది. ఈ మహాసేనాపతిని మిలిటరీ అఫేర్స్ అని గుర్తింపు ఉంది వీళ్ళకి, ఓకే. నెక్స్ట్ మహాదండ నాయక, ఓకే. మహాదండనాయక అంటే దండనాయక అంటేనే పనిష్మెంట్ ఇచ్చేవాడు, రైట్. మహా అంటే హ్యూజ్ లెవెల్, ఓకే. చాలా ఇప్పుడు రాజ్యాన్ని వాళ్ళు డివైడ్ చేసేవారు, అది మనకు శతవాహనస్లో నేర్చుకున్నాం. డివైడ్ చేసి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ఏరియాని, రైట్, గ్రూప్ ఆఫ్ విలేజెస్ అంటాము. గ్రూప్ ఆఫ్ విలేజెస్ కానీ గ్రూప్ ఆఫ్ సొసైటీస్ కానీ అట్లా డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించేవారు. అదే ఈ మహాదండనాయక ఏంటిదంటే కండక్టెడ్ క్రిమినల్ ట్రయల్స్, పనిష్మెంట్ ఇచ్చేవారు. తర్వాత డిశ్చార్జ్ జుడిషియల్ డ్యూటీస్, ఓకే. క్రిమినల్ ట్రయల్స్
తర్వాత ఇంపోజ్ పనిష్మెంట్, ఇంపోజ్ పనిష్మెంట్స్. తర్వాత డిశ్చార్జ్ జ్యుడిషియల్ డ్యూటీస్, డిశ్చార్జ్ జ్యుడిషియల్ డ్యూటీస్. ఓకే, డిశ్చార్జ్ జ్యుడిషియల్ డ్యూటీస్. సో ఈ విధంగా మనకి తెలుస్తుంది, రైట్. ఈ మహాతలవార, మహాసేనాపతి అండ్ మహాదండనాయక అండ్ కోస్తా గారిక. ఈ కోస్తా గారిక అంటే అబౌట్ రెవెన్యూ, దాని గురించి, డబ్బు గురించి సంబంధించిన కోస్తా గారిక ఆ అధికారి. ఓకే, సో ఈ విధంగా మన మినిస్టర్స్ అండ్ ఆఫీషియల్స్ని వారు క్లాసిఫై చేసి, డివైడ్ చేసి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఇచ్చేసినట్టు మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ద్వారా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, మీరు మన క్లాస్ని ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నౌ బ్యాక్ టు అవర్ క్లాస్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది కదా. అదేవిధంగా ఈ శతమానాస్ నుంచి నేర్చుకున్న పరంపర అనే ఇదంతా ఇట్లా డివైడ్ చేయడం, ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇదంతా మనకు శతమానాస్ నుంచే ఈ ఇష్వాకుస్ ఫాలో అవుతున్నట్టు మనకి ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అదే కాకుండా ఒక్క ఆఫీసర్ 2-3 రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నట్టు కూడా మనకి ఇక్ష్వాకుస్ కింగ్డమ్ కింద తెలుస్తుంది. అదే ఎట్లా అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఒక్క ఆఫీసర్ 2-3 రెస్పాన్సిబిలిటీస్ అంటే డ్యూయల్ రోల్ అంటాం కదా, రైట్. ఆఫీసర్ ఎట్లా అంటే వశిష్ఠి పుత్ర చూడండి రాస్తున్నాను ఇక్కడ, వశిష్ఠి పుత్ర స్కందశ్రీ, స్కందశ్రీ. ఈ వశిష్ఠి పుత్ర సంగశ్రీ ఎవరికి రిలేటెడ్ అంటే పూజియా ఫ్యామిలీ, పూజియా ఫ్యామిలీ. ఓకేనా. వశిష్ఠి పుత్ర స్కందశ్రీ ఎవరికి రిలేటెడ్ అంటే పూజియా ఫ్యామిలీ. నెక్స్ట్ అదే విధంగా చూడండి వీరికున్న టైటిల్స్ ఎలా అంటే వశిష్ఠి పుత్ర, వశిష్ఠి పుత్ర స్కంద చాలికి, పేర్లు ఇలా చదవాలి, స్కంద చాలికి రేమనాక, రేమనాక. వీరు ఎవరికి రిలేటెడ్ అంటే బిలాంగ్స్ టు హిరణ్య ఫ్యామిలీ, హిరణ్య ఫ్యామిలీ. ఓకేనా, ఇట్లా మనం నేర్చుకోవాలి, హిరణ్య ఫ్యామిలీ, రైట్. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ ఈ అఫీషియల్స్ ఉన్నారు కదా, వారు మ్యారేజ్ అలియన్సెస్ అనేది పాటించేవారు. ఎవరితోటంటే రాయల్ ఫ్యామిలీస్ తోటి. ఓకే, మ్యారేజ్ అలియన్సెస్ అంటే అక్కడ వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది మ్యారేజ్ చేసుకోవడం, రైట్. సో ఇది ఓన్లీ ఈ ఆఫీసర్స్, హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్స్ అనేది ఈ రాయల్ ఫ్యామిలీస్ తోటి ఈ మ్యారేజ్ అలియన్సెస్ అనేది జరిగినట్టు, ఇలా పాటిస్తున్నట్టు మనకి ఈ హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ కింద
నేర్చుకున్నాము. కింగ్ గురించి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆఫీసర్స్ గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ మనము లోకల్ గవర్నమెంట్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. లోకల్ గవర్నమెంట్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాము. రైట్, లోకల్ గవర్నమెంట్ వారు ఎలా డివైడ్ చేసినారంటే యాజ్ రాష్ట్రాస్. చూడండి ఇక్కడ రాస్తాను. ఈ లోకల్ గవర్నమెంట్ని వారు ఎలా డివైడ్ చేసినారంటే రాష్ట్రాస్. ఓకేనా, రాష్ట్రాస్. ఈ రాష్ట్ర ఇదే పేరుని వారు ఏమని పిలిచేవారంటే రథ. ఓకే, రాష్ట్ర తర్వాత రథ. ఈ రథ మీనింగ్ అంటే ఏంటిది చూడండి. రథ మీనింగ్ అంటే సమ్ విలేజెస్, ఓ గ్రూప్ ఆఫ్ విలేజెస్ని రథ లేకపోతే రాష్ట్రాస్ అని పిలిచేవారు. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విలేజెస్ని మనకి ఎక్కడ ఏ ఇన్స్క్రిప్షన్లో దొరికిందంటే ఆలూర్ అండ్ ఇక్కడ రాస్తాను, ఆలూర్ అండ్ అమరావతి ఇన్స్క్రిప్షన్. అమరావతి ఇన్స్క్రిప్షన్. ఓకే, ఆలూర్ అండ్ అమరావతి ఇన్స్క్రిప్షన్లో మనకి ఏం తెలుసుకుంటున్నామంటే వీరి యొక్క డిస్ట్రిబ్యూషన్, లోకల్ గవర్నమెంట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రాస్, రథ, దాన్ని సమ్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ అని నేర్చుకుంటున్నాం. రైట్, సో ఈ రాష్ట్రాస్ ఇదంతా చెప్పినట్టే మనం అనుకున్నట్టే శతవాహనాస్ ఎలా నిర్వర్తించినారో అదే వీళ్ళు కూడా అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నారు. ఓకే, ఈ శతవాహనాస్ ఏమని పిలిచేవారు? ఆహారాన్ని పిలిచేవారు. వీరు మాత్రం రాష్ట్రాస్ అని పిలుస్తున్నారు. ఓకే, సో ఈ రాష్ట్రాస్ కొన్ని నేమ్స్ చూద్దాము. ఈ రాష్ట్రాస్ కొన్ని నేమ్స్ అదేంటిదంటే పూజీ రాష్ట్ర, తర్వాత హిరణ్య రాష్ట్ర, ఓకే, పూజీ రాష్ట్ర, హిరణ్య రాష్ట్ర. తర్వాత నెక్స్ట్ ముండా రాష్ట్ర. వారి యొక్క ఇన్స్క్రిప్షన్స్లో ఈ రాష్ట్రాస్కి ఇట్లా డివైడ్ చేసినారని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ ఈ ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటిదంటే రతికుడు అండ్ రతి అని కూడా పిలిచేవారు ఈ ఇన్స్క్రిప్షన్స్లోనే. ఓకే, చూడండి వర్డ్స్ అంతా సిమిలర్గానే ఉంటుంది. మనకి ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రీడింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, రాష్ట్రాస్, రథ. ఓకే, ఇట్లా రా అనేది దాన్ని వినంగానే మనకి గుర్తుకు రావాలి ఇది ఇక్ష్వాకుకి సంబంధించిన లోకల్ గవర్నమెంట్ అని మనకి స్పష్టంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఓకే, ఈ రాష్ట్రాస్ అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్లో కూడా డిఫరెంట్ లెవెల్గా డిఫరెంట్ పేర్లతోటి వాళ్ళు డివైడ్ చేసినట్టు మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఆ డివిజన్ ఏంటిదనేది చూద్దాము. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఇదంతా లోకల్ గవర్నమెంట్. ఇక్కడ రాస్తున్నాను గ్రామ పంచక. ఓకే, గ్రామ పంచక అంటే ఏంటిది? ఓకే, గ్రామ అంటే విలేజ్ కదా, పంచ అంటే 5 కదా. అప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? 5 విలేజెస్. గ్రామ పంచక అంటే ఏంటిది? 5 విలేజెస్. రైట్, నెక్స్ట్ డివిజన్ చూద్దాం. ఆఫ్టర్
గ్రామ పంచక. నెక్స్ట్ ఏంటిదంటే మహాగ్రామ. మహాగ్రామ. ఈ మహాగ్రామ అంటే ఏంటిది? ఒక పెద్ద విలేజ్. మహాగ్రామ అంటే చాలా విలేజ్, పాపులేషన్ ఎక్కువ ఉన్న విలేజ్ని మహాగ్రామ అంటారు. సో ఈ మహాగ్రామాన్ని ఏ ఆఫీసర్ కేర్ టేక్ చేసేవాడంటే ఆఫీసర్, ఆయన పేరు ఏంటిదంటే మహాగ్రామిక. మహాగ్రామిక ఇట్లా మనము నేర్చుకోవాలి. ఓకే, మహాగ్రామ అంటే ఒక బిగ్ విలేజ్. ఈ బిగ్ విలేజ్ని కేర్ టేకర్ అంటాం కదా, లేకపోతే ఒక ఆఫీసర్, ఒక అఫీషియల్. ఎవరు ఈ మహాగ్రామిక అంటే మహాగ్రామిక అని తెలుస్తుంది, రైట్. తర్వాత ఈ విలేజెస్, ఈ ఆఫీసర్స్ అని మనము నేర్చుకుంటున్నాం కదా, లైక్ గ్రామ పంచక అండ్ మహాగ్రామిక. వీరి యొక్క నెక్స్ట్ వచ్చే వారి యొక్క ఆఫీసర్స్ ఎలా అపాయింట్ చేస్తారంటే ఇది హెరిడిటరీ అంటారు. వారి యొక్క వంశస్థులే వచ్చేది, వారి యొక్క వారసులే. మళ్ళా వీరి యొక్క వారసులే మహాగ్రామికగా నిర్వర్తించేవారు. నెక్స్ట్ వీరి యొక్క వారసులే గ్రామ పంచక అని నిర్వర్తించేవారని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ తలవార. నెక్స్ట్ వచ్చేది తలవార. తలవార. ఈ తలవార అంటే ఎవరు? విలేజ్ ఆఫీషియల్. విలేజ్ ఆఫీషియల్ని తలవార అంటారు, రైట్. మహాతలవారి అంటే ఇదే సింగిల్ ప్లూరల్ అంటాం కదా, చూడండి. మహాతలవారి. మహాతలవారి అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్, లేకపోతే సెవెరల్ విలేజ్ ఆఫీషియల్స్. ఓకే, సెవెరల్ విలేజ్ ఆఫీషియల్స్ని ఏమంటారు అంటే మహాతలవారి. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ మనం ఒకటి కొంచెం మనకి హ్యాపీ న్యూస్ ఒకటి తెలుసుకున్నాము అని, ఒక మంచి వార్త మనకు అందిందని అనుకున్నాం కదా. అది క్లాస్ మధ్యలో డిస్కస్ చేస్తామని అనుకున్నాం కదా. అదేంటిదంటే మనకి లేటెస్ట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మనకి తెలంగాణ ఉద్యోగాల గురించి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయిందని మనకి రోజు తెలుస్తూనే ఉంది, రోజు చూస్తూనే ఉన్నాం. దీని యొక్క అప్డేట్స్ ఏంటిదంటే మనకి శాఖల వారీగా ఎన్ని నియామకాలు కావాలి, ఎన్ని పోస్టులు కావాలి అనేది అప్డేటెడ్ ఫైల్ అనేది మన ముఖ్యమంత్రి ఛాంబర్ ఆఫీస్కి చేరుకుంది. ఈ ఫైల్స్ మీద మన ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తే మనకి అప్రూవల్ అయిపోతుంది. ఈ అప్రూవల్ రాగానే మనకి నోటిఫికేషన్స్ వస్తాయని మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, స్టార్ట్ హరియప్ అంటాం కదా, హరియప్ చేయండి. మన ప్రిపరేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా జరగాలి. ఎందుకంటే డే బై డే కాంపిటీషన్ పెరుగుతున్న కాంపిటీషన్తో పాటు మన స్ట్రాటజీ కూడా పెరగాలి. ఆ స్ట్రాటజీ పెరుగుతూనే మనకి స్ట్రాటజీ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము, సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తేనే మన స్ట్రాటజీ అనేది ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాము. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్స్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ లోపలనే వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. మనకి ఒక మంచి పాజిటివ్ మంచి వాతావరణంగా ఉంది ఇప్పుడు నోటిఫికేషన్స్ రానికి. సో మనం అందరం రెడీగా ఉండాలి, రైట్. సో ఇదే ఫ్రెండ్స్ మన ఈ లేటెస్ట్ అప్డేట్స్ అబౌట్ దిస్ నోటిఫికేషన్స్, రైట్. ఓకే, ఎస్. మనము
క్లాస్ డిస్కస్ చేసుకుందాం. కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో మహాతలవారి సెవరల్ విలేజ్ ఆఫీషియల్స్ అని నేర్చుకున్నాం కదా. చూడండి, అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. పార్ట్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్లో మనము ఏమని డిస్కస్ చేసుకున్నామంటే, ఎక్కడైనా సరే రాజు ఒక చిన్న యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధాన్ని గెలిస్తే, రైట్, ఆ యుద్ధం గెలిచినప్పుడు గెలిచిన ఒక చిహ్నంగా, ఓకే, ఈ గెలిచిన సందర్భంగా వారు దానాలు ధర్మాలు చేసేవారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏ ప్రాంతాన దాన ధర్మాలు చేస్తున్నారో రాజు అనౌన్స్మెంట్ చేస్తాడు కదా. ఆ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఏం చేసేవారంటే, ఈ కన్సర్న్ ఆఫీసర్స్ అందరినీ పిలిచి ఒక ప్లేస్లో గ్యాదర్ చేసి ఆ గ్యాదరింగ్లో రాజు అనౌన్స్మెంట్ చేస్తాడు. మళ్ళీ ఆఫీసర్స్కి తెలియాలి కదా ఎవరికి ల్యాండ్, ఏ ల్యాండ్ ఎవరికి కింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, అంతా రికార్డ్స్ మెయింటైన్ చేసేది ఈ ఆఫీసర్సే, మినిస్టర్స్ అండ్ ఆఫీసర్సే. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, దేనికి ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, పర్పస్ ఏంటిది, ఓకే, సో అండ్ సో కింగ్డమ్ నుంచి మనకి ఆర్డర్స్ వచ్చినాయి, ఈ ప్రాంతాన్ని మన రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమందికి ఎంత ల్యాండ్ వస్తుంది అనేది మొత్తం టోటల్ రికార్డ్స్ అనేది ఈ మినిస్టర్స్ అండ్ ఆఫీషియల్సే మెయింటైన్ చేస్తారు. ఓకే, సో రాజు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తాడో ఈ వీళ్ళందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి ఈ ఆఫీసర్స్ అందరూ ఆ రాజు ఒక ఆర్డర్స్ని అంగీకరించి నెక్స్ట్ ప్రక్రియ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. సో కొంచెం మనకు డైలీ చేస్తున్నట్టే ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా వస్తాయో నేర్చుకుందాం. చూడండి, అడ్మినిస్ట్రేటర్ కింగ్ పాత్ర ఏంటిది, ఇక్ష్వాకుస్ హయాంలా కింగ్ని ఎలా వర్ణించేవారనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూడండి, మనకి ఆప్షన్స్ అనేది డైరెక్ట్ ఆప్షన్ రాదు, ఇప్పుడు తగ్గిపోయినాయి. ఓకే, ఆల్రెడీ మనం చాలా ఎగ్జామ్స్ రాసి ఉన్నాము, మనకి సొంత అనుభవం ఉంది. ఈ ఆప్షన్స్ ఎలా వస్తున్నాయి కమిషన్ నుంచి, డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆప్షన్ అనేది తక్కువ అయిపోయినాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఆ మల్టిపుల్ ఆప్షన్స్లోనే మనము కరెక్ట్గా అనలైజ్ చేసి కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ టైం, ఎక్కువ టైం తీసుకోవద్దు, ఉన్న కొద్ది టైంలోనే కొద్ది సమయాన్నే ఈ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో కింగ్ గురించి ఇక్ష్వాకు హయాంలో, ఇక్ష్వాకు డైనాసిటీలో కింగ్ని ఎలా వర్ణించినారు, కింగ్ యొక్క బాధ్యతలు ఏంటివి, కింగ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినారు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. హీఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ, ధర్మాన్ని కాపాడేవాడే కింగ్ కానీ ధర్మాన్ని బ్రేక్ చేసేవాడు కింగ్ కాదని మనకి ఈ ఇక్ష్వాకు డైనాసిటీ కింద స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత డివైన్ రైట్ మొనార్కీ, అసలు వీళ్ళు పాటించినారా లేదా, పాటిస్తే ఏ విధంగా పాటించినారు. ఇక్ష్వాకు డైనాసిటీ ఇది డివైన్ రైట్ మొనార్కీ అంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఆజ్ఞ మనం పాటించాలి, దేవుడే సుప్రీం పవర్, సూపర్స్టిషియస్ పవర్ అని మన ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అదే ఈ డివైన్ రైట్ మొనార్కీ. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ టు ద ఆఫీసర్స్, అది మహాతలవార, మహాసేనాపతి, మహాదండనాయక అండ్ కోస్తా గారిక వారి యొక్క ఇండివిజువల్ రోల్స్ అన్నమాట. రైట్, ఇప్పుడు ఇండివిజువల్ రోల్సే కాకుండా మల్టిపుల్ రోల్స్ కూడా వారు చేసినట్టు తెలుస్తుంది మన హిస్టరీ ద్వారా. అదే ఏంటిదంటే వశిష్ఠిపుత్ర స్కందశ్రీ బిలాంగ్స్ టు పొగియా ఫ్యామిలీ అండ్ వశిష్ఠిపుత్ర స్కందచలిక రేమనాక హిరణ్య ఫ్యామిలీ. రైట్, ఇట్లా మనము పేర్లు నేను ప్రతి క్లాస్ చెప్తున్నా ఫ్రెండ్స్. వర్డ్స్ని కొంచెం బ్రేక్ చేయండి, కొంచెం బ్రేక్స్ చేసి ప్రొనౌన్స్ చేసి అది రిపీటెడ్గా 2-3 టైమ్స్ ప్రొనౌన్స్ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకి ప్రొనౌన్సియేషన్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ రాష్ట్రాస్ నుంచి
మన లోకల్ గవర్నమెంట్ నేర్చుకున్నాము. ఇక్కడ రాసిన కదా లోకల్ గవర్నమెంట్. ఈ రాష్ట్రాస్ నుంచే ఈ లోకల్ గవర్నమెంట్ అనేది నేర్చుకున్నాము. రాష్ట్రాస్ ఆర్ రథ అంటే సమ్ విలేజెస్. ఇది ఆలూర్ అండ్ అమరావతి ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి తెలుస్తుంది. దీన్ని ఎలా వాళ్ళు డివైడ్ చేసినారంటే పూగి రాష్ట్ర, హిరణ్య రాష్ట్ర, ముండా రాష్ట్ర అని తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఈ లోకల్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్కి వారి యొక్క ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది అనేది గ్రామ పంచక అంటే 5 విలేజెస్. మహాగ్రామకి ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసరే మహాగ్రామిక. తర్వాత తలవారా కూడా విలేజ్ ఆఫీసర్. మహాతలవారి అంటే సెవరల్ విలేజ్ ఆఫీసర్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అప్పుడు కింగ్ అనేది ఈ ఆఫీసర్స్ని అందరినీ గ్యాదర్ చేసి అనౌన్స్ చేస్తాడు. ఎక్కడ ఏ ప్రాంతాన్ని వారికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏంటిది అనేది ఆ కింగ్ అనౌన్స్మెంట్ చేస్తాడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఉంది. ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మోస్ట్ మన హైదరాబాద్లోనే సెంటర్లు ఉన్నాయి, మీరు చూసుకోండి. ఆ నోటిఫికేషనే సీనియర్ అసిస్టెంట్ అండ్ క్లర్క్స్ మన యూనివర్సిటీస్లోని ఈ సీనియర్ అసిస్టెంట్ అండ్ క్లర్క్స్ టైపిస్ట్ వారికి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చినారు. దానికి ఎగ్జామ్ డేట్ కూడా మన కమిషన్ వెబ్సైట్లో పెట్టినారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇది ప్రిపేర్ అవుతున్నారో మన నోట్స్ అనేది ఈజీగా వారికి అర్థమవుతుంది. మన నోట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన క్లాస్ వర్క్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి, మనకి సంకేతాలు అందుతున్నాయి రైట్. 1 వీక్లో లేకపోతే 10 డేస్లో పక్కా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇట్లాంటి ఛానల్స్, ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. మనము ఫస్ట్ నేర్చుకోవాల్సిన హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ తోటి స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ శతవానస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్ష్వాకుస్ కూడా అయిపోతుంది, ఇంకా 2-3 డేస్లో అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసినాం, కింగ్స్ది అయిపోయింది. సో ఇట్లా మనము సిలబస్ తోటి పాయింట్ టు పాయింట్ సిలబస్ ఎక్కడ మిస్ కాకుండా మనము మన ఛానల్ యొక్క ప్రస్తావన అనేది ఇట్లా నడుస్తుంది. మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే సబ్జెక్ట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి. ఓకే, సబ్జెక్ట్ చదువుకుంటున్న, ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి మన ఛానల్ ద్వారా, మన వీడియోస్, మన క్లాస్ వర్క్ ద్వారా సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. రీచ్ అవుతూనే మనకి ఫుల్ఫిల్ చేసుకున్నట్టు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.